వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ముదిరి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆలోపు అమ్మాయి గర్భం దాల్చి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అప్పటికే పెళ్లైన ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. పరువు పోతుందనే భయంతో అత్యంత దారుణంగా ప్రియురాల్ని రాయితో కొట్టి చంపి మ్యాన్హోల్లో పూడ్చేశాడు. హైదరాబాద్లో ఆలయ పూజారి చేసిన హత్యలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. సరూర్ నగర్కు చెందిన యువతి అప్సర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 3న ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా బయటపడింది. యువతి అప్సర గత ఏడాది క్రితం సినిమాలు, సీరియళ్లలో నటించేందుకు చెన్నై నుంచి హైదరాబాద్కు తల్లితో పాటొచ్చింది. వీరు సరూర్ నగర్లో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న వెంకటసాయి కృష్ణతో పరిచయం ఏర్పడింది. అప్సర ఆలయానికి తరచూ వెళ్లి వస్తుండటంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహితర సంబంధానికి దారితీసింది. అప్పటికే సాయికృష్ణకు వివాహమై ఓ కుమార్తె కూడా ఉంది. అతను తరచూ యువతి ఇంటికి రాకపోకలు సాగించేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే తనను పెళ్లి చేసుకోమని అప్సర సాయికృష్ణను ఒత్తిడి చేసేది. ఈ క్రమంలో ఆమెను ఏదో విధంగా అడ్డు తొలగించుకోవాలని అతను భావించాడు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను కోయంబత్తూరు తీసుకువెళుతున్నానని అప్సర తల్లికి చెప్పాడు. ఈ నెల 3వ తేదీన తన కారులో ఆమెను వెంట తీసుకుని శంషాబాద్కు వెళ్లాడు. పలు ప్రాంతాల్లో తిప్పిన తర్వాత అనంతరం భోజనం చేసి సుల్తాన్పల్లికి చేరుకున్నారు. అప్సర కారు ముందు సీట్లో నిద్రలో ఉండగా అతను కారుకు కప్పే కవర్తో చుట్టి ఆమెకు ఊపిరి ఆడకుండా చేశాడు. వెంట తెచ్చుకున్న బెల్లం దంచే రాయితో తలపై మూదాడు. దీంతో ఆమె మరణించగా మృతదేహంపై కారు కవర్ కప్పాడు. అక్కడి నుండి సరూర్ నగర్లోని తన ఇంటికి చేరుకుని అక్కడే మృతదేహం ఉన్న కారును పార్క్ చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. కారు డిక్కీలో మృతదేహాన్ని 2 రోజుల పాటు ఉంచిన తర్వాత విషయం బయటపడుతుందని భావించి సరూర్ నగర్ మండల కార్యాలయం సమీపంలో మ్యాన్హోల్లో పడేశాడు. ఎల్బీనగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించి 2 ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్హోల్ను కప్పి సిమెంటుతో పూడ్పించాడు. ఏమీ ఎరగనట్టు ఏకంగా అప్సర తల్లితో కలిసి శంషాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అప్సర భద్రాచలం వెడుతుందంటే శంషాబాద్ దగ్గర వదిలిపెట్టామని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదిచ్చిన తర్వాత నిందితుడు తిరిగి ఆలయానికి చేరుకుని తన రోజువారీ విధుల్లో మునిగిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిందితుడి సెల్ఫోన్, సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో హత్య విషయం బయటపడింది. నిందితుడు సాయికృష్ణను తదుపరి పోలీస్ కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.